నా పేరు స్నిగ్ధ. నేను ఒక ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. నా లైఫ్ ఎప్పుడూ బిజీగానే ఉండేది. అలాంటి టైంలోనే నాకు మా ఫ్రెండ్ అనిత బర్త్డే పార్టీలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. పేరు రాహుల్. చాలా యాక్టివ్ అండ్ ఈజీ గోయింగ్. నేను చాలా రిజర్వ్డ్గా ఉంటాను. ఎవరితోనూ పెద్దగా మాట్లాడను. ఈ పార్టీకి కూడా నా ఫ్రెండ్ చాలా ఫోర్స్ చేస్తే వచ్చాను. అనిత చిన్నప్పటి నుండి నా వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్. నేను పార్టీలో అలోన్గా ఉండటం చూసి రాహులే ఫస్ట్ వచ్చి మాట్లాడాడు. చాలా ఫ్రీగా చనువుతో నాతో ఉంటున్నాడు. అలా మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. కొన్ని రోజులకి మేము కాల్స్, మెసేజెస్ ఇంకా బయట కలవటం చేసేవాళ్ళం. ఏమైందో ఏమో తెలియదు కానీ ఒకరోజు రాహుల్ మాటల మధ్యలో నేనంటే ఇష్టమని, లవ్ చేస్తున్నా అని చెప్పాడు. ఆ మాట చెప్పాక నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నేను రాహుల్కి కొంచెం టైం కావాలి అని చెప్పాను. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. రాహుల్ రోజు నన్ను అడిగేవాడు, నా సంగతి ఏం చేసావు, డూ యూ లవ్ మీ ఆర్ నాట్. కొన్ని రోజులకి నేను వాడి లవ్ని యాక్సెప్ట్ చేశాను. మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అలా 1 year అయిపోయింది. మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చెప్పాడు, మన బ్లడ్ని టాటో ఇంక్లో కలిపి టాటో వేయించుకుంటే ఆ పేరు ఎప్పటికీ విడిపోరంట అని. మాకు ఆ విషయం తెలిసి నా బ్లడ్తో రాహుల్ బ్లడ్తో నేను ఇద్దరం హార్ట్ సింబల్ టాటో వేయించుకున్నాం. కొన్ని రోజుల తర్వాత మేము మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి మా ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించాం. అంత హ్యాపీగా ఉంటే దేవుడు చూడలేడు కదా. మా మ్యారేజ్ ఫిక్స్ అయింది అని ఫ్రెండ్స్కి చెప్పి పార్టీ ఇచ్చి వస్తుంటే మాకు మేజర్ యాక్సిడెంట్ అయింది. రాహుల్ స్పాట్లోనే చనిపోయాడు. నాకు లెగ్ విరిగింది. నా ఆశలు, ఆనందాలు అన్నీ ఆ రోజుతో కొలాప్స్ అయిపోయాయి. రాహుల్ గుర్తుగా ఆ టాటో ఒక్కటే మిగిలింది. కొన్ని రోజులకి నేను రాహుల్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్న ఫ్లాట్లోనే నేను ఉండాలని డిసైడ్ అయ్యాను. అక్కడికి షిఫ్ట్ అయ్యాను. అలా అయినా రాహుల్ నాతో ఉన్నాడని నాకు అనిపిస్తుంది. ఆ ఫ్లాట్ అంతా రాహుల్కి నచ్చినట్టు డిజైన్ చేసుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. నాకు ఎప్పుడూ అనీజీగా నా చెవిలో ఎవరో పండు అని పిలుస్తూ ఉన్నట్టు అనిపించేది. రాహుల్ ఒక్కడే నన్ను పండు అని పిలిచేవాడు. ఎప్పుడూ లేని విధంగా ఏవో డిస్టర్బింగ్ డ్రీమ్స్ అండ్ సౌండ్స్ వచ్చేవి. మిడ్ నైట్స్ ఎవరో డోర్ కొడుతున్నట్టు అనిపించేది. వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఎవ్వరూ ఉండేవారు కాదు. ఆ టాటో వేయించుకున్న హ్యాండ్ అప్పుడప్పుడు చాలా పెయిన్ వచ్చేది. మా అమ్మ నన్ను చూసి చాలా బాధపడేది. ఏంటే రోజుకి ఇలా అయిపోతున్నావు, అతను చనిపోయాడే, తిరిగి రాలేడు కదా, నువ్వు అతని గురించి ఆలోచిస్తూ నీ లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటున్నావు అని ఊరికే చెప్పేది. అలా ఒకరోజు నన్ను గుడికి తీసుకెళ్తే అక్కడ ఆ పూజారి నన్ను చూసి, నువ్వు చాలా బాధగా కనిపిస్తున్నావు, నీ సమస్యలు త్వరలోనే తీరాలని ఆ దేవుణ్ణి ప్రార్థించు అని మాట్లాడారు. అప్పుడు నేను దేవుణ్ణి నమ్మటం మానేశాను స్వామి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాను. కొన్ని రోజుల తర్వాత ఆ సౌండ్స్, డిస్టర్బింగ్ డ్రీమ్స్ ఇంకా ఎక్కువైపోయాయి. నేను సైకియాట్రిస్ట్ని మీట్ అయ్యాను. నా ప్రాబ్లం ఆవిడతో మొత్తం చెప్పాను. ఆవిడ, నువ్వు అతన్ని మర్చిపోలేకపోతున్నావు, అందువల్లే నీకు పదే అతని గుర్తొస్తున్నాడు అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చింది. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఎవరో పూజారి మా ఇంట్లో ఉన్నారు. అమ్మా, ఎవరైనా, నిన్ను రాహుల్ ఆత్మ వెంటాడుతున్నట్టు నాకు అనిపిస్తోంది. అదేంటో తెలుసుకోవడానికే ఈ స్వామీజీని తీసుకొచ్చాను. ఈ స్వామీజీ చెప్పిన మాట నువ్వు వినకపోతే నీకు మేము ఉండం, ఆ తర్వాత ఇంక నీ ఇష్టం అని ఏడుస్తూ చెప్పేసరికి మా అమ్మ కోసం ఒప్పుకున్నాను. ఆ స్వామీజీ నాకు జరిగినవన్నీ తెలుసుకుని నా చెయ్యి పట్టుకుని ఆ టాటో చూసి ఇందులోనే ఆ రాహుల్ ఆత్మ ఉంది అని టాటో గురించి చెప్పడంతో నాకు ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. నాకు రాహుల్కి మాత్రమే తెలుసు ఆ టాటో ఇంక్లో మా బ్లడ్ కలిసిన విషయం. ఈ స్వామీజీకి ఎలా తెలుసు అని అనిపించింది. ఆ స్వామీజీ ఈ పచ్చబొట్టు నుంచి ఆ దయ్యం నిన్ను ఆవహించాలని అనుకుంటోంది. రాహుల్ అర్ధాంతరంగా చనిపోవటం వల్ల ప్రేతాత్మగా మారాడు. ఇది అమ్మవారి పాదాల దగ్గర ఉంచిన మహిమగల తాయెత్తు. ఇది నీకు రక్ష. ఎటువంటి దుష్ట శక్తులు నీ దగ్గరికి చేరవు. ఆ స్వామీజీ ఆ తాయెత్తుని నాకు కట్టారు. రోజు దుర్గా స్తోత్రం చదివి మీ అమ్మాయికి కుంకుమ పెట్టండి అని మా అమ్మకు చెప్పి వెళ్ళిపోయారు. అలా కొన్ని రోజులకి ఆ డాక్టర్ ఇచ్చిన మందుల ప్రభావమో లేక స్వామి ఇచ్చిన తాయెత్తు మహిమో తెలియదు కానీ అన్ని సౌండ్స్ మెల్లగా తగ్గిపోయాయి. నేను మళ్ళీ నార్మల్ అయిపోయాను. కానీ అప్పుడప్పుడు రాహుల్ నాకు గుర్తుకు వచ్చిన ఆ టాటో వేయించుకునే చెయ్యి మాత్రం నొప్పిగానే ఉంటుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే
Please like, share and subscribe to our channel. Thank you.